హాయ్ అండి. తోటకూర మామిడికాయ వేసి పప్పు చేస్తానండి. ఎనిపేసాను. ఇప్పుడు తిరగబోస్తున్నానండి. దాంట్లో తిరగమాత పెట్టాను. ఇప్పుడు తిరగబోసేస్తున్నానండి. ఇదండి ఈ తోటకూర తింటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే బాగా బ్లడ్ పడుతుందండి. బాగా పీరియడ్ కూడా చేస్తుంది తోటకూర. మంచి హెల్తీగా ఉంటుందండి తోటకూర. చాలా మంచిదండి. ఏమంటే మనము ఆడపిల్లకాయలకి కట్నాలు ఇస్తాం కదా, అవన్నీ అయిపించేసి కాజేసిన తర్వాత మనకంటూ ఏం లేకపోతే ఆడబిడ్డ పెట్టంటే రేపు ఆడబిడ్డకి ఇస్తే ఆడబిడ్డ మనకి ఇవ్వదు. తోడుకోళ్ళకి ఇస్తే తోడుకోళ్ళు మనకి ఎవరు ఏది ఇవ్వరండి. ఎవరి స్వార్థం వాళ్ళది. ఇది కలి ప్రభావం ఉండి చెప్తున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళది. లేకపోతే ఒకరు బెటరు, కాకపోతే మీకు ఉందా లేదా అని విమర్శించేవాడు తప్ప అంతకన్నా ఇంకేం లేదండి కలికాలంలో. లేకపోతే ఒకడే ఉంచేవాడు ఎవడు ఉండదు. మన కష్టం మీద మనం బతకాలే తప్ప విమర్శలు తినేటప్పుడు అంత ఎక్కువగా తినకపోతే దాచిపెట్టుకొని వెనకాల వేసుకోకూడదా, వెనక పెట్టుకోకూడదా అంటే వెనక పెట్టుకునేది దాచి పెట్టుకునేది అందరికీ తెలుస్తాయండి. వాళ్ళ అంటే అప్పట్లో ఆడవాళ్ళ పెత్తనం లేదు, మగవాళ్ళ పెత్తనమే. అంటే పిల్లకాయలు ఇచ్చేటప్పుడు మగవాళ్ళే కదండి అన్నీ చేసేది. తండ్రి సంపాదించిన ఆస్తులు అయినా కానీ వాళ్ళు పాపం మాకు ఇల్లు లేదంటే మేము పైన కట్టుకోవాలంటే ఇల్లు కట్టించేసి, అంటే మనం ఇచ్చే డౌరీతో ఇల్లు కట్టేసిన తర్వాత ఆడపిల్లకు పైసా ఇవ్వకపోతే ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. నేను ఆడపిల్లకాయలకి మెసేజ్ పెడుతున్నానండి. ఇచ్చే కాడ ఆడపిల్లకాయలకి ఆస్తిని ఇచ్చేసి సగం కావాలంటే వాళ్ళకి ఒక 50,000 1,00,000 ఇవ్వండి. ఒక పొలాలు ఇచ్చే పని అయితే ఆడపిల్ల పేరు మీద రాసి ఇవ్వండి. ఉన్నదంతా మగపిల్లకాయలకి ఇస్తే ఆడపిల్ల నష్టపోద్దండి. తర్వాత తల్లి లేనప్పుడు ఆడపిల్ల చాలా అవస్థలు పడుతుంది. నేను ఉన్నది యథార్థం చెప్తున్నానండి. ఏంటండి అన్నదమ్ములు ఇచ్చేస్తారు, పెళ్లి చేస్తారు, వాళ్ళ బాధ్యత అయిపోయింది. వచ్చిన వదినలు మనకేం ఇవ్వాలని ఏం ఉండరండి. నేను ఒకటే మెసేజ్ పెడుతున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళదండి. ఇప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తిలో తండ్రి ఉంటే ఇదిగో నా బిడ్డకి పెడతాను, నా బిడ్డకి లేదు, ఇదిగో నా బిడ్డకి ఇవ్వాలని చెప్తారు. తండ్రి లేనప్పుడు ఆ బిడ్డకి ఎవరిస్తారు? భర్త ఇకపోతే భార్యకి ఎవరిస్తారు? ఆ భర్త కూడా ఇవ్వలేదనుకో ఆ పిల్ల అమ్మాయి పరిస్థితి ఏంటి? అది నేను మెసేజ్ పెడుతున్నానండి. మీరు ఇచ్చే డౌరీకి ఆడపిల్లకాయల పేరు మీద వేసి రిజిస్టర్ చేసి పెట్టండి. ఆడపిల్లకాయలకి ఏమీ లేకుండా వాళ్ళ అనామకులు మాత్రం చేయబాకండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళ జీవితాలు, చదువుకున్న వాళ్ళ లైఫ్లు ఎట్లుంటాయో మనం చెప్పలేము. ఒకవేళ చదువుకున్న వాళ్ళ జాబుల్లో వచ్చిన వాళ్ళ లైఫ్లో, ఆడపిల్లకాయల లైఫ్లో ఎలా ఉంటాయో మనం చెప్పలేమండి. ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.